కార్యక్రమం ఇప్పుడు మొదలెడుతున్నామండి. సరస్వతి గాన సభ అధ్యక్షులైన శ్రీ కేవీఎస్ ఆంజనేయమూర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సరస్వతి గాన సభ ఆనరీ ప్రెసిడెంట్ అయిన శ్రీమతి పెద్దాడు సూర్యకుమారి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సరస్వతి గాన సభ కార్యదర్శి శ్రీ పేపకాయల రామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి మన ముఖ్య అతిథి అయిన సుధాకర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. సంగీత ప్రియులు అందరూ సుధాకర్ గారి వర్క్షాప్ ఎలా కండక్ట్ చేశారో బాగా సంతోషించారా? మరి కొంచెం గట్టిగా కొట్టాలి చప్పట్లు ఆయనకి. ప్రార్థన ముందుగా శ్రీమతి ఆవన్స శ్రావంతి గారు ఉన్నారండి, శ్రీవంతి పద్మజి గారు, పరిమళి గారు. గణపతిం మనసా స్మరామి మహాగణపతిం 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 మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం
సరస్వతిం మనసా స్మరామి. మిగతా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. చీఫ్ గెస్ట్ మన అధ్యక్షులు అందరూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. సరస్వతి గాన సభ అధ్యక్షులు శ్రీ కేవీఎస్ ఆంజనేయమూర్తి గారిని ఆయన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన ముఖ్య అతిథి శ్రీ మోదుమూడి సుధాకర్ గారికి, జీవితకాలపు అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీరామ నరసింహరావు గారికి, గౌరవ అధ్యక్షులు శ్రీమతి పెద్దాడి సూర్యకుమారి గారికి, మా కార్యదర్శి పేపకాయల రామకృష్ణ గారికి, ఈ సంగీత శిక్షణా కేంద్రం సంచాలకులు శ్రీ లక్కరాజ్ సత్యనారాయణ గారికి, మా కార్యవర్గ సభ్యులకి, ఈ సభకు విచ్చేసిన సంగీత ప్రియులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత సంవత్సర కాలం పాటు మళ్ళీ పునఃప్రారంభమైనటువంటి సరస్వతి గాన సభ సంగీత శిక్షణా కేంద్రం వార్షికోత్సవం జరుపుకోవాలని, దానికి మన విద్యార్థులు కొంత ఉత్సాహం కలిగేటట్టుగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచించి సరస్వతి గాన సభ కార్యవర్గం శ్రీ మోదుమూడి సుధాకర్ గారిని పెద్దాడి సూర్యకుమార్ గారి ద్వారా ఆహ్వానించడం జరిగింది. దానికి వారు అంగీకరించినందుకు ముఖ్యంగా వారికి సభ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక
శిక్షణ అయిన తర్వాత ఒక 15 నిమిషాలు సుధాకర్ గారు మాట్లాడారు. బహుశా ఇందాక మన లక్కరా సత్యనారాయణ గారు నేనేదో సందేశం ఇస్తా ఉన్నారు. నాది సందేశం కాదు సందేహమే. ఏమిటా సందేహం అంటే, సుధాకర్ గారు ఇది కేవలం ఈ కర్ణాటక సంగీతం అవనండి, హిందుస్థానీ సంగీతం అవనండి, ఈ రోజుల్లో మనం కొత్తగా పుట్టుకొచ్చింది, మనమేదో దీన్ని కృషి చేసి తీసుకొచ్చింది కాదు. వేదకాలం నాటి నుంచి ఋషులు దేవతలు కూడా వారి యొక్క అధిష్టాన దేవతలు ప్రతి రాగానికి అని చెప్పారు. అది కాస్త గుర్తుపెట్టుకుని మనం ఒక విధంగా సంగీత సేవ చేస్తున్నామంటే భగవదారాధన చేస్తున్నామనే ఉద్దేశంతో సంగీతం నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశం అందరికీ కలిగే ఉంటుందని నా నమ్మకం. ముఖ్యంగా సరస్వతి గాన సభ 120 సంవత్సరాలు అయింది. 1904లో ఈ సభ విజయదశమి రోజుని ప్రారంభించి ఈనాటి వరకు ఏనాడు ఎక్కడా ఎప్పుడు ఏ ఆటంకం లేకుండా దసరా గాన సభలు నడుపుతూ వస్తుంది. అందుకు మా ముందు ఉన్న కార్యనిర్వాహకులు అందరికీ ఈ సభాముఖంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అయితే మా స్వర్గీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి లక్కరా శేషకుమార్ గారు ఒక రోజుని ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతుంటే, పిల్లలకి మనం సంగీతం పట్ల అవగాహన కల్పిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. దానికి కూడా కారణం లేకపోలేదు. సంగీత సభలు చూస్తుంటే ఎంత పెద్ద కళాకారుణ్ణి మనం పిలిచి వారితోటి కచేరీలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కనీసం 40-50 మంది కూడా ఉండట్లేదు. నా చిన్నతనం నాన్ను ఒక 40-50 ఏళ్ల క్రితం, ఒక 30-40 ఏళ్ల క్రితం ఈ సరస్వతి గాన సభ ఇదే వేదిక మీద ఏ కచేరీ చేసిన ఏ కళాకారుడికైనా ఇక్కడ కూర్చోవడానికి చోటు దొరికేది కాదు. నేను చాలాసార్లు ఈ కాంపౌండ్ వాల్ అవతల, ఇప్పుడు కాంపౌండ్ వాల్ ఉండేది, కాంపౌండ్ వాల్ అవతల ఉండి నించుని విన్న రోజులు ఉన్నాయి. అటువంటి ఆదరణ మరి ప్రస్తుతం ఎందుకు కరువైందో మనకు తెలియదు. నేర్చుకోవాలనే తపన అందరికీ ఉంది, మరి వాళ్ళకి వీలు పట్టలేదేమో. కానీ కళాకారులందరూ చాలా మంచి కళాకారులు ఉన్నారు మనకి. మనం చాలా గర్వించదగ్గ విషయం. భారతదేశంలో సంగీత కళాకారులకి ఏ విధమైన లోటు లేదు. వారు సంగీత సేవ చేస్తున్నారు కాబట్టే ఈవేళకి కూడా మనం ఈ సంగీతాన్ని ఆస్వాదించగలుగుతున్నాం. దీనికి కృషి చేస్తున్న సంగీత కళాకారులందరికీ సభ తరపున ధన్యవాదాలు చెల్లిస్తూ, ఈ సభకి మొట్టమొదట 1/12/2017లో సంగీత శిక్షణా కేంద్రం ప్రారంభించడం జరిగింది. తదనంతరం కోవిడ్ కారణంగా ఒక ఏడాదిన్నర అయిన తర్వాత మూసేయడం జరిగింది. ఆ తర్వాత పిల్లలు రాలేదు. అయితే 2022-23లో మల్లాది సూరిబాబు గారిని 20/12/2020లో మల్లాది సూరిబాబు గారిని పిలిచి ఒక వార్షికోత్సవం జరిపి పిల్లలందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేశాం. తర్వాత మళ్ళీ 19/9/2023ని స్వర్గీయ లక్కరాజు శేషకుమారి గారి స్మారకంగా మనం ఏదైనా కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పటి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారి చేతుల మీదుగా ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాల ఏర్పాటు చేసినప్పుడు ఇంత వృద్ధి చెందుతుందని మేము కూడా అనుకోలేదు. కారణం ఏంటంటే, ఇంత ఆదరణ లభిస్తుందా, పిల్లల్ని పంపిస్తారా అని అనుకున్నప్పుడు మరి ఈ రోజుని దాదాపు 140 మంది పైగా విద్యార్థులు వయోభేదం లేకుండా అందరూ సంగీతం నేర్చుకోవడానికి వస్తున్నారంటే మీ అందరి ఆదరణకి, మీ పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే, 500 రూపాయలు నెలకి రుసుము తీసుకుంటున్నాం. 500 రూపాయల్లో కూడా ఎక్కడా హాజరు తప్పకుండా ప్రతి సంవత్సరం వారానికి 3 క్లాసులకి వచ్చి
సంవత్సరం వచ్చిన వారికి 75%, 75% వాళ్ళకి రాయితీ ఇస్తే, అంటే 125 రూపాయలకి నెలకి వారికి సంగీతం నేర్పడం జరుగుతోంది. ఇది పూర్తిగా మీకు ఇందాక నేను ఉదయం కూడా చెప్పాను, ఎయిర్ కండిషన్డ్ స్కూల్లో మిమ్మల్ని పిల్లలందరికీ ఈ విద్య నేర్పడం జరుగుతోంది. కనుక తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి ఏమిటంటే, మీ పిల్లల్ని ప్రోత్సహించండి, మన కళల్ని ప్రోత్సహించండి. ఇటువంటి సేవ చేస్తున్న సంస్థలకి వెనుదన్నుగా ఉండేటువంటి భావి తరానికి మీరు పునాదులు వేయండి. అందుకు మీకు భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని కోరుతూ, ఆ బుద్ధిని ఇవ్వాలని కోరుతూ, ఆ సరస్వతీదేవిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్యనిర్వాహక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆంజనేయమూర్తి గారు. సరస్వతి గాన సభలో ఏ ప్రోగ్రామ్స్ పెట్టినా, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా అసలు మనందరినీ ఎప్పుడూ సపోర్ట్ చేసే ఆంజనేయమూర్తి గారికి మనం అందరం మరొకసారి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఈ మ్యూజిక్ స్కూలు ఈ రోజున ఇంత ఇదిగా నిర్వహించగలుగుతున్నామంటే ఒకే ఒక కారణం, ఒకే ఒక వ్యక్తి, పెద్దాడు సూర్యకుమార్ గారు. ఇంకా వేరే అనుమానం లేదు. ఆవిడ్ని ఈ స్కూల్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆవిడ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో క్లుప్తంగా మీరు కొంచెం మన స్టూడెంట్స్కి, మన వచ్చిన తల్లిదండ్రులకి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన సరస్వతి గాన సభ ప్రెసిడెంట్ గారు ఆంజనేయమూర్తి గారికి, కొమ్మిరెడ్డి నరసింహారావు గారికి, ఉపాధ్యక్షులు లక్కరా సత్యనారాయణ గారికి, మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మోదుమూడి సుధాకర్ గారు, సరస్వతి గాన సభ సెక్రటరీ పేపకాల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ నా ప్రణామములు. ఈ స్కూలు ప్రారంభించిన దగ్గర నుంచి మొట్టమొదటిగా అసలు స్కూల్ ఎలాగ ఇంప్రూవ్ చేయాలి అని నాకు భావన ఉంది. టీచర్స్ ముందు, ముఖ్యంగా ఇక్కడ పనిచేసే టీచర్స్ అని కాదు, స్కూల్ ఎలా ఇంప్రూవ్ చేయాలంటే టీచర్సు మనస్ఫూర్తిగా స్టూడెంట్స్కి సంగీతం చెప్పి, నృత్యం చెప్పి, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ చెప్పడం జరుగుతుంది. ఆ ప్రకారమే శిష్యులు కూడా గురువుగారు ఏం చెప్తే అది ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్తే అది 100 సార్లు ప్రాక్టీస్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్కడికైనా కాంపిటీషన్స్కి గ్రూప్గా ఇందాక మనం సుధాకర్ గారు చెప్పారు, ఆ కీర్తన గ్రూప్ సాంగ్స్ పాడినప్పుడు ఈసారి సరస్వతి గాన సభ తరపున ఆ పాట పాడిస్తాం. ఇప్పటి నుంచి వాళ్ళు నేర్చుకొని బృందగానాల్లో పాడడానికి ఇటువంటి కీర్తనలన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. అప్పుడు స్కూల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనో సెకండ్ ప్రైజ్ వచ్చిందనో తీసుకొస్తారు. అది ఆనందం ఎవరికి, గురువులకే. తర్వాత నిర్వహించే వారికి ఆనందంగా ఉంటుంది. తర్వాత శిష్యులందరూ కూడా కచేరీలు, ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టు కచేరీలు వినాలి. ఒక రాగంలో ఒక ప్రమాణ శృతి అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా రాగం మారిపోతూ ఉంటుంది. అదే చెప్తూ ఉంటాను నేను. ఆ రాగం యొక్క లక్షణాన్ని తెలుసుకుని ఆ లక్షణంగా ఆరోహణ అవరోహణ బాగా పాడుతూ, ఆ ఆరోహణ తప్పించి ఇంకొక శృతి వేశారనుకోండి, అది రాగం మారిపోతుంది. అంచేత జాగ్రత్తగా గురువుగారు చెప్పినట్టుగా విని చక్కగా నేర్చుకుని 100 మందికి చెప్తే ఏమో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో, వారు రాష్ట్రానికి పేరు తేవచ్చు, దేశానికి పేరు తేవచ్చు. అంచేత శ్రద్ధగా నేర్చుకుని ఆ గురువుగారు ఎలా చెప్తే అలాగ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్కూలు ముందుకు నడుస్తుంది. స్కూలు ముందుకు నడిచిందంటే నా అభిప్రాయం ఏమిటంటే, తెలుగు యూనివర్సిటీ కానీ ఏ యూనివర్సిటీ కానీ దాంతో లింక్ పెట్టుకుని విద్యార్థులందరినీ కూడా మొట్టమొదటి లెవెల్లో సర్టిఫికేట్ కోర్స్ అని ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కోర్సు టీచర్ల చేత చెప్పించి వాళ్ళని పరీక్షకి పంపడం జరుగుతుంది. 1 సంవత్సరంలో ఆ ప్రణాళిక కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా స్కూలు నిర్దేశించిన టైం ప్రకారం, గురువుగారు నిర్దేశించిన టైం ప్రకారం వచ్చి వారు ఏ విధంగా చెప్తున్నారో అంత శ్రద్ధగా నేర్చుకుని, వారు చెప్పిన దానికంటే 100 రెట్లు మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్కూలు అభివృద్ధిలోకి రావడానికి కారణమవుతుంది. ఇదే ఒక కాలేజీగా కూడా తయారు చేయడం జరుగుతుంది.
కాబట్టి శిష్యులు వారి తల్లిదండ్రులు కూడా, శిష్యులకి తెలియదు కానీ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పి సంగీతం నేర్చుకుంటున్నావు కదా, ఏది ఈ రోజు పాడు, ఏం నేర్చుకున్నావా అని వాళ్ళు అడుగుతూ ఉంటే నాన్నగారు అడుగుతారు, ఇప్పుడు ఇవాళ ఏం పాడాలి అని వాళ్ళకి కూడా శ్రద్ధ కలుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకి మరీ విజ్ఞాపన చేస్తున్నాను, అందరినీ కూడా వాళ్ళ పిల్లల్ని సంగీతానికి పంపించడమే కాదు, వాళ్ళు ఏం పాడుతున్నారో కూడా ఇంటి దగ్గర కొంచెం మీరు ఒక ప్రణాళిక వేసుకుని పాడిస్తే అందరూ కూడా వృద్ధిలోకి వస్తారు. ఆ వాళ్ళు వృద్ధిలోకి వస్తే సభలు నిర్వహించడం మాకు కూడా సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఒక కచేరీ పెట్టాలంటే, చిన్నపిల్లలు కచేరీ పెట్టాలంటే సరస్వతి గాన సభ స్కూల్ ఉంది, ఆ స్కూల్ పిల్లల్ని తీసుకురండి అని అందరూ అడిగేటట్టుగా చేసే బాధ్యత మీది. యువతరమే ఇప్పుడు ముందుకి రావాలి. ఎందుకంటే పూర్వపు సంగీత విద్వాంసులందరూ కూడా కనుమరుగైపోయారు. వారి శిష్య బృందం కూడా ఎవరెవరో ఉన్నారో కూడా మనకి అర్థం కావట్లేదు. కాబట్టి మీరందరూ యూత్ అందరూ కూడా మీరు అనుకుని సంగీత సాధన, అందులో ఎన్నో మృదంగం ఉంది, వైలిన్ ఉంది, వేణ ఉంది, గాత్రం ఉంది, డ్యాన్స్ ఉంది, ఫ్లూట్ ఉంది, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ. వారికి ఏసీతో సహా మన లక్రా సత్యనారాయణ గారు శిష్యుడు బాధపడకూడదని చెప్పి ఏసీ బిల్డింగ్ పెట్టి వాళ్ళకి సంగీతం నేర్పిస్తున్నారు. ఇప్పుడు చేయవలసిన కృషి అంతా శిష్య బృందమే చెయ్యాలి. వాళ్ళ అభివృద్ధిలోకి వస్తే మాకందరికీ సంతోషం. తర్వాత పరీక్షలకు పంపడం కూడా జరుగుతుంది. ఎక్కడైనా కాంపిటీషన్స్ అయినప్పుడు ఈ బృందగానాలు కానీ అందులో బాగా పాడే వాళ్ళని సెలెక్ట్ చేసి వారిని ఆ కాంపిటీషన్కి పంపడం ఆ రీతిగా జరుగుతుంది. నాకు కావాల్సిన ప్రణాళిక కూడా అదే. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ప్రార్థిస్తున్నాను. మీరుండగా అసలు సరస్వతి గాన సభ ఆలోచనే లేదు, మీరు ముందుకు తీసుకెళ్తారని మాకు చాలా ధైర్యంగా ఉన్నాం మేమందరము. ఈనాటి ముఖ్య అతిథి మధువుడి సుధాకర్ గారిని పరిచయం చేయవలసిందిగా మన కార్యదర్శి రామకృష్ణ గారిని కోరుతున్నాను. ఈరోజు సభా నిర్వాహకులు శ్రీ లక్రా సత్యనారాయణ గారు, సరస్వతి గాన సభ అధ్యక్షులు శ్రీ కేవీఎస్ ఆంజనేయమూర్తి గారు, జీవితకాల ప్రెసిడెంట్ శ్రీ కొమ్మిరెడ్డి శ్రీరామ్ నరసింహరావు గారు, ముఖ్య అతిథి మోదుమూడి సుధాకర్ గారు, మేడం పెద్దాడు సూర్యకుమారి గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యవర్గ సభ్యులు, సరస్వతి గాన సభ సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సంగీతాభిమానులందరికీ కూడా ముందుగా సరస్వతి గాన సభ తరఫున, అలాగే శ్రీమతి లక్కరాజు శేషకుమారి సంగీత శిక్షణ కేంద్రం తరఫున ఆహ్వానం పలుకుతూ, ఈరోజు ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి, విశిష్టమైనటువంటి విద్వాంసులు ఈవేళ మన మధ్య ఉన్నారు. ఇందాక వారు కృతిని నేర్పే ముందు క్లుప్తంగా వారి గురించి పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి వారు ఇచ్చినటువంటి వివరాలని కొంచెం దాన్ని ఎక్స్పాండ్ చేసి మీకు ఇప్పుడు వారి గురించి వారి యొక్క జీవిత విశేషాలని తెలియజేస్తాను. మోదుమూడి సుధాకర్ గారు అంటే మనందరికీ శంకరాభరణం సినిమా మనం చూసాం. శంకరాభరణం సినిమా పారుపూడి రామకృష్ణయ్య పంతులు గారిని వారి యొక్క జీవితాన్ని ఆలంబనగా చేసుకుని డైరెక్టర్ విశ్వనాథ్ గారు దానికి అనుగుణంగా కథని తయారు చేసుకుని మనందరికీ కూడా పరిచయం చేశారు. ఆ రామకృష్ణయ్య పంతులు గారి యొక్క జీవిత విశేషాలని విశ్వనాథ్ గారికి ఆ రోజుల్లో ఇన్పుట్స్ ఇచ్చినటువంటి వ్యక్తి, వారికి మనవడైనటువంటి ఆయన వంశంలో ఉన్నటువంటి శ్రీ మోదుమూడి సుధాకర్ గారి అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలియాల్సినటువంటి విశిష్టమైనటువంటి అంశం అది. వారి తల్లిదండ్రులు శ్రీమతి సీతాదేవి గారు, సోమశేఖరరావు గారు త్యాగరాజు పరంపరలో 4వ తరగతికి చెందినటువంటి గాయక సార్వభౌమ శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి వంశస్థులు వేరు. రామకృష్ణయ్య పంతులు గారు అంటే సంగీతంలో, శాస్త్రీయ సంగీతంలో ఎవరెస్ట్ శిఖరం లాంటి మంగళంపల్లి బాలమల్లి కృష్ణ గారి గురువు గారు. అలాంటి రామకృష్ణయ్య పంతులు గారి వంశస్థులు వేరు. మొట్టమొదటిగా వీరు జీవి రామకుమార్ గారి వద్ద ప్రారంభంలో శిక్షణ పొంది, ఆ తర్వాత నాద సుధార్ణవ శ్రీ అన్నవరపు రామస్వామి గారి వద్ద ఉన్నత శిక్షణ పొందారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో గ్రేడ్ 1 సంగీత నిర్దేశకులుగా 32 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పనిచేశారు. కర్ణాటక గాత్ర సంగీతంలో వీరు సీనియర్ టాప్ గ్రేడ్ విద్వాంసులు. వీరు
1989లో కేంద్ర ప్రభుత్వం వారి దక్షిణ మధ్య ప్రాంత సాంస్కృతిక కేంద్రం జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి యువ సంగీత నృత్య మహోత్సవ పోటీల్లో గ్వాలియరు నాగపూర్లలో జరిగినటువంటి పోటీల్లో వారు ప్రథమ బహుమతి సాధించారు. దేశమంతటా అన్ని ప్రధాన నగరాల్లోనూ కూడా సంగీత కచేరీలు చేసి దాదాపు 5,000కు పైగా సంగీత ప్రదర్శనలు నిర్వహించారు వారు. అంతేకాకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 2 సార్లు పర్యటించి అక్కడ అనేక ప్రదర్శనలు చేశారు. ఆకాశవాణి దూరదర్శన్ జాతీయ సంగీత కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. విజయవాడలో స్వరఝరి అనే సంస్థను స్థాపించి, అంటే మన కాకినాడలో సూర్యకళ మన సరస్వతి గాన సభను ఎలా అయితే స్థాపించారో అలాగా విజయవాడలో వీరు ప్రత్యేకించి స్వరఝరి అనేటటువంటి సంస్థని స్థాపించి ప్రతి నెల 36 సంవత్సరాలుగా సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా 1996లో విజయవాడలో గాయక సార్వభౌమ సంగీత పరిషత్ అనేటటువంటి సంస్థను స్థాపించి ప్రతి ఏటా పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి జయంతి ఉత్సవాలని వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మనకి జయంతి ఉత్సవాలు అంటే త్యాగరాజ స్వామి జయంతి, ముత్తుస్వామి దీక్షితార్ జయంతి మనకు జరుగుతూ ఉంటాయి. అలాగే చెంపై వైద్యనాథన్ భాగవత్ గారి జయంతి తమిళనాడులో కూడా జరుగుతూ ఉంటుంది. ఆ స్థాయిలో వారి తాతగారైనటువంటి పారుపల్లి రామకృష్ణ పంతులు గారి యొక్క జయంతి ఉత్సవాలను ఆయన 1996 నుంచి కూడా నిరాఘంటంగా జరుపుకుంటూ వస్తున్నారు. అలాగే విజయవాడలో సంగీత సన్మండలి త్యాగరాజ ఆరాధన కమిటీలో అధ్యక్షులుగా ఉంటూ 30 సంవత్సరాలుగా ఆయన విశేషమైనటువంటి సేవలను అందించారు. దాదాపు 1000కి పైగా లలిత గీతాలకి భక్తి గీతాలకి ఆయన స్వర రచన చేశారు. ఆకాశవాణి సంగీత సమ్మేళన కార్యక్రమాన్ని బెంగళూరులోను, ఆకాశవాణి లలిత సంగీత సమ్మేళన కార్యక్రమాన్ని కేరళలోని త్రిచూర్లోనూ ఆయన సమర్పించారు. మామూలుగా అకాడమిక్ విద్యకు వస్తే నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆయన బీకాంలో పట్టభద్రులయ్యారు. ఇదివరలో 2017లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని, అలాగే 2018 ఉగాది నాడు కళారత్న హంస పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు. కంచి కామకోటిపీఠం విద్వాంసునిగా ఆయన సత్కారాన్ని అందుకున్నారు. అలాగే త్యాగయ్య టీవీ చెన్నై వారి చేత 2019లో సంగీత విద్వన్మణి అనే బిరుదును కూడా ఆయన పొందారు. అనేక సీడీ ఆల్బమ్స్ ఆయన వెలువరించారు. అంతేకాకుండా వీరు డాక్టర్ ఎం బాలమల్లికృష్ణ గారు చేసినటువంటి రచనల్ని గానం చేసి ఆయన జన్మదినోత్సవం నాడు 6/7/2018 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వీరు గానం చేసినటువంటి సీడీని విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థాన సంగీత విభాగంలో గౌరవ సలహా సభ్యునిగా కొనసాగుతున్నారు. సుధాకర్ గారు రచించినటువంటి సంగీత వ్యాసాల సంకలన గ్రంథం సుధాంతరంగం అనేటటువంటి దాన్ని ఒక పుస్తకం విశేషంగా సంగీత ప్రియుల యొక్క మన్ననలు అందుకుంది. అమెరికాలో ఉన్నటువంటి డల్లాస్ నగరంలో సుస్వర సంగీత అకాడమీ ఆఫ్ మ్యూజిక్ వారు 2016లో వీరిని ఆహ్వానించి సుస్వర సుధాగాన ప్రపూర్ణ అనేటటువంటి బిరుదుతో సత్కరించారు. ఆంధ్ర రాష్ట్ర దాస సంప్రదాయ కీర్తనలపై పరిశోధన చేసి వాటికి ప్రచారాన్ని కల్పించి దేశ విదేశాల్లో అసంఖ్యాకంగా వీరికి శిక్షలు కూడా ఆయన ఏర్పరచుకున్నారు. మురళీ మనోజ్ఞ గానరత్నాకర, సంగీత సేవారత్న అనేటటువంటి బిరుదుల్ని ఆయన సొంతం చేసుకున్నారు. అలాగే విజయవాడ విజయ త్యాగరాజ సంగీత సభ విశాఖపట్నం వారి చేత సంగీత సుధా నిధి అనేటటువంటి బిరుదాన్ని ఆయన దక్కించుకున్నారు 2019లో. అంతేకాకుండా దండమూడి రాజమోహన్ రావు లయ వేదిక విజయవాడ వారి చేత లయ ప్రవీణ అనేటటువంటి బిరుదాన్ని ఆయన అందుకున్నారు. విశాఖ మ్యూజిక్ అకాడమీ వారి చేత సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి స్మారక పురస్కారాన్ని కూడా ఆయన అందుకోగలిగారు. 2020 మార్చి 6వ తేదీన బాలమురళీకృష్ణ గారి జన్మస్థలమైనటువంటి మన తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తం గ్రామంలో గజల్ శ్రీనివాస్ ట్రస్ట్ నిర్వహణలో బాలమురళీకృష్ణ స్మారక పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపశాసన సభాపతి శ్రీ కోన రఘుపతి గారి చేతుల మీదుగా అప్పట్లో ఆయన అందుకున్నారు. అలాగే వీరి శిష్యులందరూ కూడా 2023 అంటే జూలై 23, 2023లో వీరి శిష్యులంతా కలిసి వీరిని పల్లకిలో ఊరేగించి సువర్ణ ఘంటా కంకణంతో ఘనంగా సత్కరించారు. అది బహుశా వారి చేతిలో ఉన్నటువంటి కంకణం అదే అయి ఉండొచ్చు ఇప్పుడు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారు మొన్న ఆగస్టు 29వ తేదీన నిర్వహించినటువంటి తెలుగు భాషా దినోత్సవంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వీరిని సన్మానించడం జరిగింది. ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి, ఒక మహా కళానిధి, సంగీత కళానిధి, ఎన్నెన్నో బిరుదులు అందుకున్నటువంటి వ్యక్తి, సంగీతంలో దాదాపుగా 45 సంవత్సరాలు 50 సంవత్సరాల పాటు నిరాఘంటంగా కృషి చేసినటువంటి మనిషి ఈవేళ మన ముందుకు వచ్చి మన పెద్దాడు సూర్యకుమారి గారి సూచన మేరకు వారి వేళ మనకి
ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే ఈరోజు విద్యార్థులందరికీ కూడా ఒక కృతిని కూడా ఆయన నేర్పడం జరిగింది. గంట సేపు దాని మీద సోదాహరణంగా ఆయన ప్రసంగించి ఈవేళ మనకందరికీ కూడా ఎంతో మేలు చేసినటువంటి శ్రీ సుధాకర్ గారిని ఈ సభకి సగర్వంగా పరిచయం చేయడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.